నమస్తే. తాజాగా ఎన్డీఏ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా పనితీరు పైన ప్రశంసలు కురిపించారు. ఇతను లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్, అత్యంత ఎక్కువ కాలం పనిచేసినటువంటి హోంమంత్రి మాత్రమే కాదు, అత్యంత సమర్థుడైనటువంటి హోంమంత్రి కూడా అంటూ కొన్ని ఉదాహరణలను కూడా చెప్పారు. ఇంకా షా ప్రయాణించాల్సినటువంటి దూరం ఇంకా చాలా ఉంది అని మోదీ గారు ప్రస్తుతించారు. ఈ వ్యాఖ్యలను కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. అమిత్ షా వర్కింగ్ స్టైల్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరోసారి మోదీ గారు కూడా అదే మాట చెప్పారు. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి చెప్పడానికి. ఆర్టికల్ 370 అబ్రిగేషన్ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానివ్వండి, నక్సల్స్ విషయంలో ఆయన ఎలా అయితే టార్గెట్ పెట్టుకున్నారో దానికంటే ముందే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మోదీ గారి కామెంట్స్ని మనం మచ్ మోర్ టు గో అనేది పర్టికులర్గా అండర్లైన్ చేసుకుంటే దాన్ని ఎట్లా మనం చూడవచ్చు? మనం 2014లో అప్పుడు వారణాసి ఎలక్షన్ టైంలో అమిత్ షా గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మోదీ గారు క్యాంపెయిన్. మోదీ గారు తిరుగుతున్నారు దేశం అంతా. గుజరాత్ ముఖ్యమంత్రి అప్పుడైనా, పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్, బీజేపీ క్యాండిడేట్. ఇంకా ఎలక్షన్ కాలేదు, ఓటింగ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ వారణాసి లాస్ట్ ఫేజ్లో ఉండే ఓటింగ్. నన్ను అక్కడ పంపించారు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసి. వారం అక్కడ ఉండమన్నారు. వారం నుంచి 10 రోజులు క్యాంపెయిన్ కోసం సోషల్ మీడియాని చూసుకోవడానికి. అక్కడ ఒక కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉండే కట్టారు బిల్డర్, ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది బీజేపీ వాళ్ళు తీసుకున్నారు క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్గా. దాని ఎదుటనే మంచి హోటల్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ వెళ్ళి ఉండొచ్చు. మిగతా చాలా చోట్ల నుంచి వచ్చారు. గుజరాత్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఎక్కడ ఢిల్లీ నుంచి చాలామంది వచ్చారు బీజేపీ కార్యకర్తలు. మేమందరం ఎక్కడ ఉన్నాము హోటల్లో. మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. డైలీ పొద్దున వెళ్ళడము, రోజంతా తిరగడం వారణాసిలో. బూత్ బై బూత్ ఒక్కొక్క బూత్ ఇచ్చేశారు ఇన్ఛార్జ్గా. ఆ బూత్తో మనం ట్యాగ్ చేసుకున్నారు వాళ్ళు. ఒకరోజు పొద్దున అక్కడ బ్రేక్ఫాస్ట్ పొద్దున కచోరీ జిలేబీలు, మన దగ్గర దోశ ఇడ్లీ లాగా కాదు, దొరుకుతాయి అనుకోండి. కానీ యూజువల్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం దోశ ఇడ్లీ తింటాం, అక్కడ కూడా కచోరీ జిలేబీ తినుకుంటే అందరం మేము కూర్చున్నాం అక్కడ. పొద్దున ఒక 10 గంటలు 10:30 అవుతుంటుంది. సడన్గా మొత్తం యాక్టివిటీ, బండి వస్తుంది, సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తున్నారు. అది అంటే అనుకున్న ఎవరో వీఐపీ వచ్చారని చెప్పి మేము అందరు నిలబడ్డాం కొంచెం. కానీ అందరి చేతిలో బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇంకా తినలేదు. సడన్గా చూస్తే అమిత్ షా గారు వస్తున్నారు. ఓకే, నడుచుకుంటూ వచ్చి ఇట్లా చూసి అందరిని చూశారు. హిందీలో అన్నారు, 5 మినిట్ మే యా దిఖేగా లాత్ మార్కే నికాలుగా. అంటే ఇంకా 5 నిమిషాలు ఇక్కడ కనిపిస్తే అందరిని తన్ని బయట పంపించేస్తారు. ఫీల్డ్లో ఉండాలని మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ డిసిప్లిన్ ఉంది చూడండి. ఎందుకంటే బీజేపీ మిషనరీ, ఎలక్షన్ మిషనరీ అనేది అన్నిటికంటే ఫేమస్. అది అందరు అగ్రీ చేస్తారు. చిదంబరం కూడా చెప్పారు చూడండి, వీ కెనాట్ కంపీట్ అగేన్స్ట్ బీజేపీ. వాళ్ళ ఎలక్షన్ మిషనరీ సూపర్. అమిత్ షా గారు ఎప్పుడు అంటారు, నేను మొన్న చాలా మటుకు రామచంద్రరావు గారు టేక్ ఓవర్ చేసినట్టు చెప్పాను. అప్పుడు ఆయన ఫాలో చేస్తున్నారు, మంచిది అడ్వైస్. అట్లీస్ట్ మీరు బూత్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. స్పీచ్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు. ప్రతి చోట వెళ్ళి, ప్రతి జిల్లాకి వెళ్ళి, సిటీ ఇడ్చేసింది, సిటీ మీ చేతిలోనే ఉంది, హైదరాబాద్ ప్రాబ్లం లేదు మీకు ఎక్కువ. ప్రతి జిల్లాకి వెళ్ళి మీరు బూత్ మేనేజ్మెంట్ చూసుకోండి. అమిత్ షా గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. బూత్ మేనేజ్మెంట్ ఉన్న పార్టీ ఎలక్షన్ గెలుస్తుంది. అమిత్ షా గారు అక్కడిని స్టార్ట్ చేశారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్, మోదీ అండ్ అమిత్ షా రిలేషన్షిప్ నిన్న మొన్న మొదలు కాలేదు. వాళ్ళు గుజరాత్ నుంచి ఆ టైం నుంచి ఉన్నారు. యాక్చువల్లీ మోదీ వాజ్ క్లోజ్ టు శంకర్ సింగ్ వఘేలా దాన్ అమిత్ షా. శంకర్ సింగ్ వఘేలా అండ్ మోదీ అంటే ఒక ట్విన్స్ లాగా వాళ్ళు ఇద్దరు. కానీ దాని తర్వాత వాళ్ళు ఇద్దరిలో డిఫరెన్స్ ఒపీనియన్ తెచ్చి శంకర్ సింగ్ వఘేలా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత. కానీ మోదీకి అప్పుడు వచ్చిన అసిస్టెంట్ అమిత్ షా గారు. దాని తర్వాత గుజరాత్ రైట్స్, షొరాబుద్దీన్ కేసు, ఇదంతా మనకి తెలుసు. కానీ ఆ రిలేషన్షిప్ మళ్ళీ యూనియన్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు, మోదీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మే 24లో 2014లో ఆ టైంలో అమిత్ షా గారిని అపాయింట్ చేశారు. 2014లో అమిత్ షా గారిని అపాయింట్ చేసినప్పుడు చూడండి, కొత్తగా హోమ్ మినిస్టర్ టేక్ ఓవర్ చేసినప్పుడు నేషనల్ లెవెల్లో, మీరు గుజరాత్ హోమ్ మినిస్టర్ అంటే ఇంకోటి, నేషనల్ లెవెల్లో డీల్ చేసిన ఇంకోటి ఉంటుంది. మీకు ఈ నేషనల్ లెవెల్లో ఏ ఎక్స్పీరియన్స్ లేని మనిషిని తీసుకొచ్చారు మీరు. దానికన్నా యూపీఏ హయాంలో ఉన్న మంత్రులు చూడండి ఎవరెవరు, శివరాజ్ పాటిల్, పి చిదంబరం, ఇట్లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు చేసిన పనులు మనకు తెలుసు ఎంత మెస్అప్ చేశారని. కానీ అమిత్ షా గారు వచ్చినప్పుడు 2-3 ఛాలెంజెస్ ఉండే ఆయన ముందు. ఒకటి టెర్రరిజం, ఆ టైంలో ఇంటర్నల్ సెక్యూరిటీ. కశ్మీర్ వాజ్ అ బిగ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. నార్త్ ఈస్ట్ ఇంకోటి. ఇక్కడేమో నెక్సలైట్స్ దండకారణ్యం నుంచి మొత్తం బెల్ట్ దగ్గర, పశుపతినాథ్ తిరుపతి అంటారు చూడండి, కంప్లీట్ బెల్ట్ వాళ్ళ చేతిలో ఉండే. దీన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయన దగ్గర ఉన్న టీం, అమిత్ షా గారి టీం చాలా బ్రూటలీ ఎఫిషియెంట్ అని చెప్పాలి ఇంగ్లీష్లో వాడాలంటే. అంటే ఏ మాటగా నో అని ఒప్పుకోరు వాళ్ళు. ఎస్ చేస్తాం, వాళ్ళ లెక్సికన్లో నో అని లేదు.
చేయాల్సిందే. అమిత్ షా గారు చెప్పారు చూడండి, నక్సలైట్స్ని ఈ డేట్ నుంచి తీసేస్తాను, కానీ ఆ మొత్తం వైపౌట్ మొదలైంది అక్కడి నుంచి. ఎందుకు ముందు చేయలేదని అడగొచ్చు, దీనికన్నా ముందు ఉన్న గవర్నమెంట్లు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు దాని పట్ల ప్రయారిటీ లేకుండే వాళ్ళకైతే. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూసుకోవడం, ఎన్ని ఓట్లు వస్తాయి నాకు, ఎక్కడి నుంచో ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. కానీ అమిత్ షా టైప్లో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అమిత్ షా గారు అక్కడి నుంచి మీరు చూస్తుంటారు, రాజు గారు అన్నిటికంటే ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది. అందరు క్రిటిసైజ్ చేస్తున్న ఎక్కువది మణిపూర్, కానీ అన్నిటికంటే బాగా హ్యాండిల్ చేస్తుంది ఇట్ వాజ్ మణిపూర్ ఓన్లీ అగైన్. ఎందుకంటే మణిపూర్లో 6 నెలల ముందున్న ప్రాబ్లం చూడండి, ఇప్పుడున్న ప్రాబ్లం చూడండి. ఇప్పుడు అక్కడున్న టెర్రరిస్టులు వాళ్ళ మీద రోజు దాడి జరుగుతుంది, పేపర్లు ఎక్కువ రావట్లేదు. నాకు 2-3 సోర్సెస్ ఉన్నారు మణిపూర్లో. అది కాకుండా అప్పుడప్పుడు వస్తున్నాయి ఆ న్యూస్, 3 రోజుల తర్వాత వస్తుంది, అంతే వస్తుంది న్యూస్. ఇంత ఆర్మ్స్ పట్టుకున్నారు, 450 ఆర్మ్స్ AK-47 పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం చైనా రూట్ నుంచి వస్తుంది. అది మయన్మార్ వైపు నుంచి, చైనా నుంచి మన వైపు సప్లై చేస్తున్నారు. కొడుతున్నారు వాళ్ళు, విపరీతంగా కొడుతున్నారు. ఇండియన్ ఆర్మీ కలిపి అక్కడ అస్సాం రైఫిల్స్ కానివ్వండి, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు. సో అమిత్ షా గారు అలా ఆయనకు ఒక 24 గంటలు కూడా సరిపోదు అనుకుంటాను, ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ అట్లుంటుంది. ఎప్పుడు చూసినా ఫోకస్డ్గా సీరియస్గా ఉంటారు. ఎక్కువ అమిత్ షా గారు నవ్వుతున్న మీ ఫోటోలు మీకు ఎక్కువ కనిపించదు, చాలా సీరియస్ మనిషి. మోదీ గారు ఎప్పుడు కూడా మీకు నవ్వుతున్న ఫోటోలు ఉంటాయి, వీడియోలు కనిపిస్తాయి, కానీ అమిత్ షా గారు చాలా సీరియస్గా ఉంటారు. ఇష్యూస్ ట్యాకిల్ చేయాలి, ఎందుకంటే హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మోదీ గారు గవర్నమెంట్లో నెంబర్ 2 ఇస్ రాజ్నాథ్ సింగ్, నాట్ అమిత్ షా. క్యాబినెట్ మీటింగ్లో కూడా చూడండి, మోదీ గారు లేనప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగిన రోజు క్యాబినెట్ మీటింగ్ ఎమర్జెన్సీ, ఇట్ వాజ్ రాజ్నాథ్ సింగ్ హూ హ్యాండిల్డ్ ఇట్. కరెక్ట్, సీనియర్ మోస్ట్ ఆయన నేషనల్ లెవెల్లో చూస్తే. కానీ గో టు మ్యాన్ అంటాం మన ఇంగ్లీష్లో. మనం ఒక కంపెనీ MD చైర్మన్ ఉన్నప్పుడు CEOని ఎందుకు అపాయింట్ చేస్తారంటే, నేను రోజు కంపెనీ చూడలేను, రోజు వచ్చి మీటింగ్లలో కూర్చోలేను. యాజ్ అ CEO యు ఆర్ రెస్పాన్సిబుల్. రేపు మిమ్మల్ని అడుగుతాం, సేల్స్ కాలేదా, ఏదైనా ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉందా, ప్రొడక్టివిటీ పడిపోయిందా, మిమ్మల్ని అడుగుతాం. అమిత్ షా ఇస్ దట్ CEO. ఆయన అక్కడ కూర్చొని దేశంలో ఎక్కడే జరిగినా కానీ మోదీ గారి కోసం మాట్లాడడం పార్లమెంట్లో కూడా అమిత్ షా గారు చూసుకుంటారు. మీరు చూస్తుంటారు మన ఆపరేషన్ సింధూర్ డిబేట్లో కూడా లాస్ట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ పాయింట్ బై పాయింట్ రిబట్టల్. మోదీ గారు మాట్లాడినప్పుడు ఒక ఓవరాల్ పిక్చర్ మంచి ఎవరిని తిట్టకుండా కట్టకుండా మాట్లాడతారు, బికాజ్ హీ హాస్ టు డూ దట్, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. కానీ అమిత్ షా గారు అట్లా కాదు, ఛాలెంజ్ చేస్తారు రాహుల్ గాంధీని, ఛాలెంజ్ చేస్తారు అఖిలేష్ యాదవ్ని. ఎందుకంటే ఆయనకు అగ్రెసివ్ కల్చర్ ఉంది ఒకటి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన్ని టార్చర్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు, జైలుకి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. సొరాబుద్దీన్ కేసులో కానీ మిగతా కేసులో కానీ, అక్కడ ఫాల్స్ ఎన్కౌంటర్ అది ఇదని చెప్పేసి. కానీ అమిత్ షా గారు దాని నుంచి బయటపడ్డారు, కానీ మర్చిపోలేదు ఆయనతో ఏం జరిగింది ఆ రోజని. సో డెఫినెట్గా హీస్ బికమ్ వెరీ ఎఫిషియెంట్, సూపర్ ఎఫిషియెంట్. సరే, మనుషులు తప్పులు చేస్తారు, తప్పులు చేయరని చెప్పట్లేదు, లేకుంటే దేవుడైపోతాం కదా మనం కూడా. సో మనుషులు తప్పు చేస్తారు, బట్ టు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అమిత్ షా గారు ఐ థింక్ యాజ్ అన్ అండర్ స్టడీ మీరు చూస్తే మోదీ గారికి నెక్స్ట్ ఎవరు వస్తారు, యోగి ఆదిత్యనాథ్ వస్తారా, మోదీ గారు వస్తారా, సారీ అమిత్ షా గారు వస్తారా, రాజ్నాథ్ సింగ్ వస్తారా, లేకుంటే ఇంకెవరన్నా వస్తారా, నితిన్ గడ్కరీ అది అందరూ నడుస్తున్నాయి ఊహలు. కానీ మీరు చూస్తున్న ఏంటంటే ఒక టీమ్ని సెటప్ చేశారు మోదీ గారు. అమిత్ షా ఇస్ ఓన్లీ 1 మెంబర్ ఆఫ్ ద టీమ్. మీరు చూడండి, పీయూష్ గోయల్ US నెగోసియేషన్లో US గవర్నమెంట్ ఇనిషియల్ స్టేజెస్లో ఈయన ఇంత టఫ్ నెగోషియేటర్ అని చెప్పి మోదీ గారికి ఒఫీషియల్గా అడిగారంట, ఈయన తీసి ఇంకెవరినైనా పెట్టండి పీయూష్ గోయల్ని, మాకు ఇంత డీల్ చేయలేకపోతున్నాను, చాలా టఫ్గా మాట్లాడుతున్నారు. మోదీ గారు అన్నారు, నో, హీఈస్ మై కామర్స్ మినిస్టర్, హీ విల్ డీల్ విత్ ద నెగోసియేషన్. నిర్మలా సీతారామన్ మీద వచ్చిన ఆరోపణలు కోవిడ్ తర్వాత మన అందరికీ తెలుసు, ఎకానమీ గురించి కానీ మిగతా కానీ మన MSMEలో క్రైసిస్ కానివ్వండి, మిగతా అన్నింటిలో చాలా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ మీద చాలా గొడవలు నడుస్తుంది. బట్ మోదీ బ్యాక్టర్ టుడే లాంగెస్ట్ సర్వింగ్ అట్లీస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. మన్మోహన్ సింగ్ గారు రికార్డ్ ఇంకా ఉందనుకోండి. కానీ క్రైసిస్ నుంచి బయటపడడం షీ షోడ్ వెరీ వెల్. కానీ లీడర్షిప్ ఓవరాల్ మోదీ గారు, నితిన్ గడ్కరీ హైవేస్ మీద కానివ్వండి, మిగతా మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆఫ్ కోర్స్ డిఫెన్స్ చాలా బాగా చూసుకుంటున్నారు ఆయన, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అట్లనే మీరు ప్రతి సీనియర్ మినిస్టర్స్ లెవెల్లో అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీని క్యాబినెట్ మీటింగ్లో అనలైజ్ చేసి 6 గంటలు 7 గంటలు నడుస్తుంది మోదీ గారి క్యాబినెట్ మీటింగ్. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నడుస్తుంది, లేకుండా మ్యాక్సిమం 10 రోజుల్లో ఒకసారి మీటింగ్ ఉంటుంది. థ్రెడ్ బేర్ అనాలిసిస్ చేస్తారు. ఇక్కడే వస్తుంది పిక్చర్ రాజు గారు, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు మనందరూ పనిచేస్తున్నప్పుడు కంపెనీలో మనకేమంటాం, రేపు ఏమైనా జరిగితే మేమంటే మాకు తెలియదు మార్కెట్ ఇట్లా అయింది నేనేం చేయాలంటారు. సారీ, మిమ్మల్ని దానికోసం పెట్టాం, మార్కెట్ కోసం, మీరు హ్యాండిల్ చేయాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా బాస్ ముందు ఉన్నప్పుడు మీడియా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పుడు ఆయన అంటుండే, మేము టార్గెట్ మీట్ కాలేదు సార్, అది మార్కెట్ బాగాలేదంటే దానికోసం మిమ్మల్ని పెట్టా అంటాడు.
మార్కెట్ బాగాలేదని మిమ్మల్ని పెట్టాం సేల్స్లో, లేకుంటే మీరు ఎందుకు ఉంటారని అడిగారు. దట్ సేమ్ క్వశ్చన్. ట్రబుల్ ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడానికి మిమ్మల్ని పెట్టాం. తర్వాత నాతను కాదు అని చెప్పి ఏడ్చుకుంటూ రాకూడదు. శివరాజ్ పాటిల్ చేసిన తప్పది. బికాజ్ ఆయన దగ్గర పవర్ లేకుండే. పవర్ వాజ్ ఆల్వేస్ విత్ సోనియా గాంధీ. ఏ మినిస్టర్ అయినా కానీ ఆయన పవర్ ఆయన దగ్గర లేదు. డిఫెన్స్ మినిస్టర్కి పవర్ లేదు. యాంటనీ అయితే మొత్తం డమ్మీగా ఉన్నారు ఆయన. సేమ్ విత్ చిదంబరం తెలుసు, ఆమెకు తెలుసు చిదంబరం వీక్నెస్. వాళ్ళ కొడుకు సింగపూర్లో కూర్చొని మనీ మ్యానిపులేషన్ చేస్తుండే ఆయన. సో వాడిని పట్టుకోవాలంటే చిదంబరాన్ని పట్టుకుంటే అయిపోతుంది. సో అక్కడ ఏమైపోయిందంటే మీరు చూస్తుంటుంది అప్పుడు జరిగిన స్కామ్లు, కామన్వెల్త్ స్కామ్ నుంచి, కోల్ స్కామ్ నుంచి, 2G నుంచి, ఆగస్టా వెస్ట్ ల్యాండ్, ఎన్ని స్కామ్లు ఉండే అప్పుడు. ఈ స్కామ్లన్నీ నడిపించడానికి మినిస్టర్లు చేశారు స్కామ్లన్నీ అట్ ద బిహెస్ట్ ఆఫ్ సంబడి అండ్ వీ నో దట్ హూ ఇట్ ఇస్. సో ఆ ట్యాకిల్ చేయడంలో మీరు చూడండి ఇప్పుడు కూడా ఇన్ని 11 సంవత్సరాలు అయింది కదా రాజు గారు. అమిత్ షా గారి మీద ఒక్క ఆరోపణ వచ్చిందా చూడండి. మోదీ గారి మీద చేయలేరు, చెప్తుంటారు రాహుల్ గాంధీ రఫాలు అది ఇది అని చెప్పి ఏ ప్రూఫ్ లేకుండా. కానీ అమిత్ షా గారి మీద ఇవన్నీ చేశారు, ఆయన డబ్బులు సంపాదించారు, ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ వాజ్ ఫ్రమ్ స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ. అయితే అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి సార్. ఆర్టికల్ 370 దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోని ఎఫిషియన్సీ కానివ్వండి, లేకపోతే NIA సక్సెస్ రేట్ కానివ్వండి, NSG పెద్దగా అవసరమే పడలేదు, FCRA కానివ్వండి కన్వర్షన్స్ విషయంలో, ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ ఆఫ్ అమిత్ షా గారు. బట్ ఛాలెంజెస్ చూసుకుంటే సార్, అర్బన్ నక్సల్స్ పెరుగుతున్నారు, రైజ్ అదొక ఛాలెంజ్లా కనబడుతుంది. అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎట్లా సెక్యూర్ చేయడం అనేది మళ్ళీ పహల్గామ్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఛాలెంజ్లా కనబడుతుంది. ఇలాంటి ఛాలెంజెస్ చాలా కనబడుతున్నాయి. హౌ ఈజ్ హీ గోయింగ్ టు డీల్ విత్ దీస్ థింగ్స్? జమ్మూ కాశ్మీర్లో ఒక్క మినిస్ట్రీ అని చెప్పలేము, ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఒకటి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ఆయన వైపు నుంచి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అమిత్ షా గారు సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్కి వచ్చినప్పుడు అమిత్ షా గారు ఉంటారు హోమ్ మినిస్టర్గా. దాని తర్వాత మిగతా చీఫ్ మినిస్టర్ రోల్ ఉంటుంది అక్కడ. సో ఇట్స్ డ్యూయల్ కాదు, ట్రిపుల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు మనం. కశ్మీర్ ఇష్యూ ఇవాళ జరిగిందని ఇవాళ సాల్వ్ అవుతుందని చెప్పలేము, కానీ ఏదో రోజు సాల్వ్ అవుతుంది. కానీ మన ముందున్నది ఇప్పుడున్నది చూస్తున్నారు, నెక్సలైట్స్ కూడా చూస్తున్నారు, ముందున్నది ఇప్పుడున్నది చూస్తున్నారు. డిఫరెన్స్ చూడండి చాలా మాట. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు సరే అన్నీ క్లీన్ అయిపోయింది, అన్నీ అయిపోయిందని అనట్లేదు. ఎందుకంటే 11 సంవత్సరాలు మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన ఉన్న గవర్నమెంట్ చూస్తే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన బ్లండర్స్ని మధ్య కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఈ నెక్సలైట్స్ని మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో టాక్స్ అంటున్నారు, కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు నెక్సలైట్స్ ఏం మంచి పనే చేస్తున్నారు కదా అంటున్నారు. ఆలోచించండి, ఇది ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మోదీ గారిని ఎట్లైనా ఆయన సక్సీడ్ కాకూడదు, అమిత్ షా సక్సీడ్ కాకూడదు, దాంట్లో మనం నెక్సలైట్స్ని సపోర్ట్ చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు తెలంగాణలో పుకారు మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం మీరు కర్ణాటక వైపు కానివ్వండి, మీరు మహారాష్ట్ర వైపు కానివ్వండి, అట్లాంటి స్టేట్మెంట్స్ రావట్లేదు. ఎస్పెషలీ మహారాష్ట్ర, అక్కడ కూడా చెప్పొచ్చు కదా బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు అక్కడ. కానీ ప్రాబ్లమ్ ఇస్ నెక్సలిజం అనే ఒక ఇష్యూని ట్యాకిల్ చేయడానికి పొలిటికల్ విల్ కావాలి. ఇక్కడేమో దాన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మార్చుకొని ప్రొఫెసర్ హర్గోపాల్ కానివ్వండి, మిగతా నెక్సల్ లీడర్స్ని పిలిచి, అర్బన్ నెక్సల్స్ అని మీరు చెప్తుంటారు, వీళ్ళందరినీ పిలిచి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు తెలంగాణ చేసి. అన్నిటికీ పెద్ద తప్పు. యూఆర్ అలౌవింగ్ దమ్ టు రీగ్రూప్. ఇక్కడున్న తెలంగాణలో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీషియల్స్కి తెలుసు చేస్తున్న తప్పు అని చెప్పి, కానీ వాళ్ళ పాప ఏమి చెప్పలేకపోతున్నారు. సో అమిత్ షా గారు ఛాలెంజ్ చాలా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ మీద చెప్పాను ఇప్పుడు మాట్లాడిన దాని గురించి. అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు, మయన్మార్ నుంచి కంటిన్యూస్గా మణిపూర్ వైపు నుంచి ఫెన్సింగ్ చేసుకుంటే ఎప్పుడో చేయాలి ఉండేది. ఫెన్సింగ్ అనేది పెద్ద స్పేస్ టెక్నాలజీ ఏం కాదు. సరే కొన్ని ప్లేసెస్లో రివర్స్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ చెరువులు ఉంటుంది, అక్కడ ఫెన్సింగ్ కరెక్ట్గా చేయలేము, కానీ అక్కడ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇన్ఫ్రారెడ్ కానివ్వండి, మిగతా ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. కానీ చూడండి, అది పెట్టంగానే ప్రొటెస్ట్ మొదలైనవి. ఎందుకు పెడుతున్నారు అది ఇది అని చెప్పి మొదలు పెట్టారు. అంటే ఎవరో ఎఫెక్ట్ అవుతున్నారు, ఎవరికో ఇంపాక్ట్ అవుతుంది, అది దానికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వైపు చూడండి, ముందైతే ఓపెన్ బార్డర్ ఉండే, ఇప్పుడు కంప్లీట్ ఫెన్సింగ్ అయిపోయింది. అది LOC కానివ్వండి, మిగతా కాశ్మీర్ వైపు ఉన్న కానివ్వండి, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ వైపు కూడా. సో ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది. అక్కడ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ఇజ్రాయలీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం చాలా మటుకు. సో అమిత్ షా గారికి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ, నేను దీనికన్నా ముందు చెప్పినట్లు 36 గంటలు కావాల్సి వస్తుంది ఆయనకి ఒక రోజుకి పని చేయాలంటే. అంత బ్రాడ్ క్యాన్వాస్ మీద వర్క్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ అజిత్ దోవల్ గారు సపోర్ట్ కానివ్వండి, IB సపోర్ట్ కానివ్వండి, మీరు చెప్పినట్లు NIS వర్కింగ్ స్టైల్ చూడండి. చాలా మటుకు కోర్టుకి వెళ్ళి వీళ్ళు NIA మీద అది ఆరోపణలు చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. CRPF కోబ్రా కానీ యూనిట్స్ కానివ్వండి, మిగతా యూనిట్స్, దాంట్లో 2 కోబ్రా యూనిట్స్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నెక్సలైట్స్ తగ్గింది. అండ్ అర్బన్ వార్ఫేర్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్, రూరల్ ఈవెన్ ఇంటీరియర్ వార్ఫేర్లో కూడా వీళ్ళు ఎక్స్పర్ట్స్. మీరు NSG కూడా విన్నారు, NSG కూడా ఇప్పుడు రీలొకేట్ చేస్తున్నారు. చాలా మంది కాశ్మీర్లో రీలొకేట్ అయిపోయారు వాళ్ళు. ఎస్పెషల్లీ అర్బన్ వార్ఫేర్లో వాళ్ళు చాలా పనికి వస్తారు NSG.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ హ్యాట్ కమాండోస్. సిఆర్పిఎఫ్ ఏమో రూరల్ ఏరియాలో పనిచేయచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా మటుకు ఉంది. బస్తర్ కానివ్వండి, సుక్మా కానివ్వండి, మిగతా డిస్ట్రిక్ట్స్ అని మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు కోబ్రా యూనిట్స్, వాళ్ళని ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది నక్సలిజం, వాళ్ళు పంపిస్తున్నారు కాశ్మీర్ వైపు. ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మరొక పెద్ద ఛాలెంజ్ సార్ నేను అనుకోవడం, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది చాలా, ఎందుకంటే పాతుకుపోయారు, అక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో ఏదో కొంతవరకు వస్తున్నారు, కానీ అది ఒక్కటే సరిపోతుందా? అది ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నాను. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం ఒక ఛాలెంజ్ అయితే, వాళ్ళందరినీ ఇక్కడ డిపోర్ట్ చేయడం అనేది ఇంకో పెద్ద ఛాలెంజ్. డిపోర్ట్ చేయడం, ఫస్ట్ ఐడెంటిఫై చేయడమే ఛాలెంజ్. చాలా బంగ్లాదేశ్లో ఉన్న పాపులేషన్ ఇండిపెండెన్స్ టైంలో, ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 47లో ఈస్ట్ పాకిస్తాన్గా తయారైన పాపులేషన్ ఒక సర్టన్ పర్సంటేజ్ గ్రోత్ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ పాపులేషన్ ఇప్పుడు చూస్తే పాపులేషన్ రేట్ తగ్గింది. ఏ ముస్లిం నేషన్లో, ఇస్లామిక్ నేషన్లో పాపులేషన్ తగ్గదు. ఈవెన్ నార్మల్ నేషన్లో కూడా పాపులేషన్ ఒక వైపు దాకా పాపులేషన్ వెళ్తుంది. కానీ వాళ్ళ వైపు 47 నుంచి 71 దాకా అంత డిఫరెన్స్ లేకుండా పాపులేషన్ బాగానే పెరిగింది. దాని తర్వాత 71 తర్వాత మళ్ళీ మొత్తం విపరీతంగా పాపులేషన్ పడిపోయింది వాళ్ళది. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? వచ్చేసినట్టే. కరెక్ట్, దాటి వచ్చేసారు. మీరు అస్సాం వైపు చూడండి, 22 కాన్స్టిట్యున్సీలు అస్సామీ స్పీకింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ మొత్తం బంగ్లాదేశ్ సెటిల్ అయిపోయి ఏఐయుడిఎఫ్ అని పార్టీ కూడా పెట్టుకున్నారు. 22 కాన్స్టిట్యున్సీ వాళ్ళ చేతిలో ఉంది. బీహార్లో కిషన్గంజ్ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తుంది, దాని కింద 65% ముస్లిం ఓటింగ్ పాపులేషన్. అది వీళ్ళ స్ట్రాటజీ, మనం అర్థం చేసుకుంటలేరు. కిషన్గంజ్లో 20 సంవత్సరాల ముందు హిందూ పాపులేషన్ ఎక్కువ ఉండే, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అయిందండి అది? వాళ్ళని వచ్చి సెటిల్ చేసుకుంది. దానికోసం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టంగానే రాహుల్ గాంధీ కానీ, తేజస్వి యాదవ్ కానీ, మిగతా వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది పోతుంది. వాళ్ళు తెచ్చుకున్నారు. ఇదే తేజస్వి యాదవ్ 2 ఓటర్ ఐడి కార్డు పెట్టుకున్నాడు. వాళ్ళు లీడర్ పెట్టుకుంటే ఇంకా వాళ్ళ చంచాలంతా పెట్టుకుంటారు. చనిపోయిన మనిషి చనిపోయిన దాని రికార్డు అని చూపిస్తే కూడా మేము పట్టించుకోము, చనిపోయిన వాళ్ళు కూడా ఓటేయాలంటున్నారు తేజస్వి యాదవ్. ఎందుకంటే ఇది చేశారు దీనికన్నా ముందు. కర్ణాటక ఒక మంత్రి వాళ్ళు చెప్పారు, మేము ఎప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్తోనే గెలుస్తుండే, ఈవీఎం వచ్చిన తర్వాత తలకానొప్పి అయిపోయింది మాకు అని చెప్పేసి. నిజం అది, ఆయన మస్ట్ సెడ్ ఇట్ అస్ ఎ స్లిప్ ఆఫ్ టంగ్. కానీ మనకు తెలుసు బీహార్లో, యూపీలో ఉన్న కల్చర్ ఆ టైంలో ఏముండే. బూత్ క్యాప్చరింగ్ అని చాలా నార్మల్ వర్డ్ ఉంది. ఎవరు బూత్ లోపల రానియరు ఏ ఓటర్ని, వాళ్ళే కూర్చొని రోజు కొట్టేసుకుంటే పోతారు, డబ్బులు వేసుకుంటే పోతారు. అది పోయింది ఇప్పుడు. దానికోసం రాహుల్ గాంధీకి ప్రాబ్లం. ఓటు పోయింది, అది పోయింది, ఇది పోయింది. ఈ తెలంగాణలో కలిసినప్పుడు ప్రాబ్లం లేదా? మీ కర్ణాటకలో ఎలక్షన్ కలిసినప్పుడు ప్రాబ్లం లేదా? యూపీలో మీకు సీట్లు ఎక్కువ వచ్చిన ఈసారి లోక్సభలో, అప్పుడు ప్రాబ్లం లేదు. ఓడిపోతే ఒకటి, గెలిస్తే గెలుస్తుంటే ఇంకోటి. మహారాష్ట్రలో మీరు ఓడిపోయారు, మీ తోడున్న 2 పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఉద్ధవ్ ఠాక్రే కానివ్వండి, శరద్ పవార్, వారు ఒక్క మాట అన్నట్లేదు. మీరే చెప్పుకుంటే పోతున్నారు. ఎందుకు? హర్యానా మీ అందరు తెలుసు ఎందుకు ఓడిపోయారు హర్యానా అని చెప్పేసి. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు ఎందుకు ఓడిపోయారు మాకు తెలుసు. యూ షుడ్ బి ఎ గుడ్ లూజర్ అంటాం ఎప్పుడు. ఇది ఎట్లయిపోయిందంటే గేమ్ అంతా ఆడిన తర్వాత ఓడిపోయిన తర్వాత నువ్వు చీట్ చేసావు నన్ను అంటారు. చిన్నపిల్లలు చేస్తారు చూడండి అది. నేను మమ్మీకి వెళ్ళి చెప్తా, నేను మమ్మీ వచ్చి కొడితే నా మమ్మీ. ఇది రాహుల్ గాంధీ యాటిట్యూడ్. 53 సంవత్సరాలు కానీ ఇప్పుడు కూడా ఒక 16 కూడా కాదు, 8 ది మెంటల్ మేకప్ ఉంది రాహుల్ గాంధీ. అది ప్రాబ్లం. ఎస్, ఎనీహౌ మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది అమిత్ షా గారికి. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టుగా చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వీటిని ఎలాగైతే డీల్ చేశారో వాటిని కూడా అంత సమర్థవంతంగా డీల్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అమిత్ షా గారి వర్కింగ్ స్టైల్ కానీ, లాంగ్ వే అని మోదీ గారు అనడం కానీ ఏం ఇండికేట్ చేస్తుంది, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.